వెంటనే పంపించాల్సిన అవసరం ఉంది. మన సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడా మనం అనుకున్నాం రేపు అరెస్టులకి నిరసనగా జరుగుతున్న 2 రోజుల కార్యక్రమాన్ని మండల లెవెల్లో అందరం కలిసి చేయాల్సిన అవసరం ఉంది. అట్లనే 27, 28 సమ్మెలు కూడా మనం మొత్తం కూడా నిర్వాధిక సమ్మె అంటే 2 రోజులు టోకెన్ సమ్మె అనుకుంటున్నాం. ఆ సమ్మె మన డిమాండ్స్ పరిష్కారం చేస్తుందేమని ఆశిద్దాం. ఒకవేళ పరిష్కరించకుండా ఉంటే ఖచ్చితంగా మన పోరాటం సమ్మె మనకు ఆయుధం. సమ్మె ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయి, పోరాటం ద్వారానే అవుతాయి అని మనం మొత్తం కూడా ప్రభుత్వానికి గత చరిత్రలో ఎట్లయితే పోరాటాలు చేసి కార్మిక హక్కుని సాధించుకున్నామో ఈ రోజు కూడా ఆ పోరాటాల ద్వారానే మన హక్కుని సాధించుకుంటాం. మన ప్రభుత్వం ఎంత గొప్పలంటే ఈ రోజు వరకు కూడా మన కార్మిక శాఖ మంత్రి లేడు. అంటే కార్మికుల గురించి సమస్యల పరిష్కారం అడగడానికి మాట్లాడటానికి కూడా మంత్రులు లేరు. ఇప్పుడు ఆయన చెప్పారు కదా, అన్ని సమస్యల గురించి కూడా మనం పోరాడాల్సిన అవసరం అనేది. ఏ సమస్యకైనా మనము పోరాడితేనే పోతాయి తప్ప మనం ఇంకా కొట్టుంటే సమస్యలు పరిష్కారం కావు. కాబట్టి మనం సమ్మె అంటే ఖచ్చితంగా పని చేయకుండా ఎవరు కూడా చేయకుండా ఉంటేనే సమ్మె అవుతుంది. కాబట్టి ఈ 2 రోజులు జరిగే దాంట్లో మనం ఎఫెక్ట్ గా చేయగలిగితే దాన్ని చూసి వాడు భయపడి రేపు సంబంధించిన దాంట్లో మన సమస్య పరిష్కరించాలని కోరికట్లు పరిష్కరిస్తారని ఈరోజు అరెస్టు చేసిన జిల్లాలో చేసిన వాళ్ళందరినీ కూడా విడుదల చేయాలని. ఎందుకంటే సమ్మె హైదరాబాద్కి వచ్చే టైం అయిపోయింది, ఇంకెందుకు పోలీస్ స్టేషన్ లో పెట్టాలి, అవసరమే ఉంది. అంటే సంఖ్య ఎక్కువ కనపడద్దు, జనం ఎక్కువ కనపడద్దు. జాతరలకి లక్షల మందిని కూడా వెళ్తావు కదా. ఇక్కడ మా సమస్యల గురించి వచ్చాం కాబట్టి ఈ సమస్య పరిష్కారం గురించి మనం చేయాల్సి ఇచ్చే కార్యక్రమాన్ని మీరందరూ కూడా విజయవంతం చేయాలని. మీరు కష్టాలు పడి నష్టాలు పడి వచ్చారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా చేయాల్సి తరఫున అభినందనలు